దేవుని బిడ్డలారా, యవనెచ్చల నుండి పారిపోయిన యేసేపు చరిత్రను గురించి మనం మాట్లాడుకుందాము. దేవుని పిల్లలారా, యేసేపు యవనస్తుడు. ఇంతకీ యేసేపు ఎవరికి పుట్టాడు? యాకోబు భార్య అయినటువంటి రెండవ భార్య అయినటువంటి రాహేలుకి మొదటి సంతానంగా యేసేపు జన్మించాడు. అలా జన్మించినటువంటి యేసేపు 11వ వాడిగా తండ్రి యేసేపును చాలా బాగా ప్రేమించాడు. అలాగే యేసేపు తల్లిదండ్రులకును అన్నదమ్ములకును సమాచారం అందిస్తూ తల్లిదండ్రుల మాట వింటూ లోబడుతూ పెరిగాడు యేసేపు. అలా పెరిగినటువంటి యేసేపు అన్నదమ్ములే మిద్యానీయులకు 20 వెండి నాణేలకి 20 తులాల వెండికి అమ్మేశారు. అలా అమ్మబడ్డాడు. అంటే చెడు సమాచారాన్ని అన్నదమ్ముల యొక్క చెడుని గురించి మాట్లాడడం ద్వారా అన్నదమ్ములకి శత్రువు అయిపోయాడు. అలాగే దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా తృణీకరింపబడ్డాడు. అలాగే యేసేపు చాలా సౌందర్యవంతుడు, చాలా అందగాడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. మరి యాకోబు దేవుని నమ్మినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యాకోబు తన గర్భాన పుట్టిన 11 మంది కుమారుల్లో యేసేపు దేవునికి లోబడినవాడు, దేవునికి భయపడినవాడు. ఇటువంటి యేసేపు అమ్మివేయబడిన తర్వాత మరి ఆ మిద్యానీయులు మరలా యేసేపుని ఎవరికి అమ్మేశారట? యేసేపుని ఎవరికి అమ్మేశారు? పోతీఫరు అన్నటువంటి ఐగుప్తీయుడికి అమ్మేశారు. అంటే ఇప్పుడు యేసేపు యవన కాలంలో సుమారుగా 17 సంవత్సరాల వయసప్పుడు ఈ చెడు సమాచారాన్ని చెబుతున్నాడు. పిల్లలకి ఎప్పుడు కోరికలు పుడతాయి? 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటినట్లయితే వారి కోరికలు వస్తాయి, వారి చెడ్డ ఆలోచనలు పుడతాయి. అలా వారి అవయవాలు మార్పిడి జరుగుతుంది, వారి మాట తీరు మారుతుంది, వారి చూపు మారుతుంది. 12 సంవత్సరాల వరకు మామూలు వయసు అయితే ఎప్పుడైతే 13, 14, 15, 16, 17, 18, 19 ఇలాగ టీనేజ్ ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో ఈ టీనేజ్లో పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంతకీ యవనస్తులు అంటే వాళ్ళైనా? పెళ్ళైన వారు కూడా యవనస్తులే అంటే పెళ్ళైన వారు కూడా యవనస్తులే. సుమారుగా 45-50 సంవత్సరాలు అంటే అవయవాలు బాగా పనిచేసినంత వరకు అందరూ యవనస్తులే. ఎన్ని సంవత్సరాలు మనకి అవయవాలు నాటవడము, చక్కగా పని చేయడము, ఎంత వయసు వరకు మనము అలా ఉంటామో అంతవరకు యవనమే. ఎప్పుడైతే మంచం ఎక్కిపోతాం అప్పుడు ముసలోళ్ళం మనం. అర్థమవుతుందా? ఎప్పుడైతే మన కాళ్ళు చేతులు పని చేయవో, ఎప్పుడైతే మంచానికి పరిమితం అయిపోతామో అప్పుడే మనం ముసలోళ్ళు, వృద్ధులు అనుకుందాం. అంతకు మునుపంతా కూడా యవనస్తులమే. పెళ్ళైన కోరికలు వస్తూనే ఉంటాయి. పెళ్ళైన వారి కోరికలు లేవా? భర్త ఉన్నాడు కదా, భార్య ఉంది కదా, కోరికలు పుడతాయా? పుడతాయి కోరికలు. మరి అక్కడ పోతీఫరు భార్య కూడా ఎవరి మీద కన్ను వేసిందని మనకు బైబిల్లో రాయబడ్డది? యేసేపు మీద. యేసేపు యవనస్తుడు. ఆమె పెళ్ళైనటువంటి ఒక తల్లి, ఒక స్త్రీ. మరి ఆమె కోరిక పుట్టిందా? కోరిక పుట్టింది. ఎవరి మీద కోరిక పుట్టింది? యేసేపు మీద కోరిక పుట్టింది. ఇక్కడ బైబిల్లో రాయబడినట్టు ఒకసారి మనం 39వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, యేసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియులైన
పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మిద్యానీయులు ఎవరి దగ్గర కొనుక్కున్నారు? యోసేపు అన్నదమ్ముల దగ్గర. ఆ దారంటే వెళ్తూ ఉంటే ఇప్పుడు కొనుక్కున్న వీళ్ళు ఏం చేస్తారంటే యోసేపును ఎవరికి అమ్మేస్తున్నారు? ఐగుప్తు దేశంలో ఒక సేనాధిపతి, ఒక ఉద్యోగస్తుడు ఫరో దగ్గర, అతడు రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరు, అంటే రాజును సంరక్షించేవాడు. ఇప్పుడు మనము నెహెమ్యా ఎవరి కింద అందించేవాడు? రాజు గారికి గిన్నెందించేవాడు. అలా గిన్నెందించే ఉద్యోగం అంటే అర్థహస్త రాజుకి గిన్నెందించేటువంటి ఉద్యోగం. ఎవరిని పెట్టుకుంటారు? నమ్మకస్తుల్ని పెట్టుకుంటాడు రాజు. రాజు ఏది తాగినా ఏది తిన్నా ఆ మొదట వాళ్ళే దాన్ని తీసుకోవాలి, తర్వాత రాజు గారు తీసుకుంటారు. అయితే వాళ్ళు ఎంత నమ్మకస్తులు ఉండాలి? చాలా నమ్మకస్తులు ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఇతడు ఫరోకి రాజ సంరక్షక సేనాధిపతి, అంటే సంరక్షించేవాడు రాజుని. అలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇతడు యోసేపుని కొనుక్కున్నాడు. మరి ఎంత కొనుక్కున్నాడు మనకు తెలియదు, కానీ వాళ్ళైతే 20 వెండి తొలగల వెండి కొనుక్కున్నారు. కానీ మరి వీళ్ళు ఎంత కమ్మారు? లాభానికి అమ్మంటారు. ఇప్పుడు యోసేపు అమ్మబడుతున్నాడు. నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే శ్రమలు వస్తాయా? కష్టాలు వస్తాయా? శోధనలు వస్తాయా? అంటే యోసేపు చరిత్రలో వస్తాయి అన్నట్టే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదే. 10 మంది కంటే బెటర్గా దేవుడు నమ్ముకొని అన్నదమ్ములకు కీడు చేయలేదు, తల్లిదండ్రులకు కీడు చేయలేదు. చాలా చక్కగా యాకోబు అలాగే రాహేలు పెంచారు యోసేపుని, ఒక మాటలో చెప్పాలంటే. అలాగే యోసేపు కూడా పెరిగాడు. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద జాగ్రత్త చూపించాలి. పిల్లలు కూడా కొంత దేవుని మీద అవగాహన కలిగి ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రయాసపడి పిల్లలు పెంచాలని ఆరాటపడినా వారు వినని పరిస్థితి మనకు కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలు పెంచకపోయినా పిల్లలు తమ స్వతహాగా దేవుని నమ్మి యవ్వన కాలంలో వారి జీవితాలను సరిచేసుకొని పరిశుద్ధపరచబడి బాప్తీసాలు పొంది దేవుని పరిచర్యలో దేవుని సేవలో నమ్మకంగా ఉన్నవారు కూడా కలరు. అలాంటి వారిలో బైబిల్ గ్రంథంలో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల యొక్క భక్తిని బట్టి పిల్లలు చెడిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా బైబిల్లో ఏ కోణంలోనికి వెళ్ళినా పరస్పరమైనటువంటి సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే యవనస్తులుగా ఈరోజు చెడిపోతున్న సందర్భాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కనుక తల్లిదండ్రులు లేని వారు పిల్లల మీద దృష్టి పెట్టాలి అన్నది మాత్రం వాస్తవం. తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టాలి. ఎందుకు అని అంటే పిల్లలు చెడిపోతే మనకేం వస్తుందట? మంచి పేరు వస్తుందా? చెడ్డ పేరు వస్తుందా? చెడ్డ పేరు. పిల్లలు పెట్టేది తల్లిదండ్రులు అంటారు. మన పిల్లలు తప్పు చేస్తే వారిని మొదట ఎవరైతే కన్నారో తండ్రిని తల్లిని మొదట అంటారు. మరి మనకు మంచి పేరు రావాలంటే కొంచెం మన పిల్లల ఎడల జాగ్రత్తలు తీసుకోవాలి. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వారు చేస్తున్న ప్రతి కార్యక్రమాల విషయాల్లో, వారి ప్రవర్తన విషయాల్లో, వారు దేనికి సమయం ఇచ్చేస్తున్నారు, లేదా ప్రతిరోజు తలుపులు వేసుకొని సెలవు చూస్తున్నారా, రాత్రల్లో 12 గంటల వరకు వారు తిరుగుకొని వస్తున్నారా, లేదా వారు టీవీ చూస్తున్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ పరిశీలన అనేది తల్లిదండ్రులుగా మన మీద బాధ్యత ఉంది. పిల్లల కన్నామని సంబరం కాదు, కానీ వారు చెడిపోతే, వారు పాడైపోతే దాని ద్వారా మనకి బాధే కదండి. ఈ భూమి మీద బాధే,
చనిపోయిన తర్వాత ఒకవేళ ఏదో భక్తి చేసి మనము పరలోకానికి చేరామనుకోండి, మన పిల్లలు నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఆ బాధ వర్ణనాతీతం. దాన్ని తట్టుకోలేవు. అందరం కూడా ఒకే స్థలానికి వెళ్ళాలి, దేవుడు ఉండే స్థలానికి చేరాలి. అలా చేరాలంటే అది చిన్న పని అంటే చాలా పెద్ద పని. అది దానికి మనం ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి. యోబు అయితే తన పిల్లల కొరకు ప్రతి ఉదయకాల సమయంలో లేచిపోయి వారు పాపం చేస్తారేమో అని వారి కొరకు ప్రార్థన చేసేవాడట. మనం ఎప్పుడైనా మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం? చాలామంది స్త్రీలు వారి పిల్లల కోసం ప్రతి దినము ప్రార్థన చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద బోధకులు అయ్యారు. అంటే తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన వలన పిల్లలు దేవుని సేవ చేయగలరా? అవును, దేవుని సేవ చేయగలరు. దేవుని కొరకు బ్రతకగలరా? అవును, బ్రతకగలరు. మరి నీ వంతు పని ఉందా? ఉంది. మరి అక్కడ యేసేపు అయితే అమ్మి వేయబడ్డాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్ళినా యెహోవా యేసేపునకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. అంటే ఏ స్థలానికి వెళ్ళినా ఇప్పుడు మిద్యానీయుల దగ్గర ఉన్న యేసేపు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఇప్పుడు మిద్యానీయులు ఐగుప్తుడైనటువంటి పోతీఫరు గమన ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఈ యొక్క యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడట. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు? దేవుని కొరకు మనం బ్రతికితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని కొరకు మనం కష్టపడితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని కొరకు మనం ప్రయాసపడితే దేవుని దృష్టి మన మీద ఉంటుంది. ఏ దేవుని పని చేయకుండా, ఏ దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని కొరకు కష్టపడకుండా మనం బ్రతికినట్లయితే దేవుడు దయ మన మీద ఎలా ఉంటుంది? ఉండదు. కనుక దేవుని దయ మన మీద ఉండాలంటే, దేవుని సహాయం మనకు ఉండాలంటే, మనం వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. తల్లిదండ్రులతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. పిల్లలు రాకపోతే తల్లిదండ్రులు దేవుని దగ్గరికి నడిపించాలి. అలా నడిపిస్తే వారు ప్రయోజకులు అవుతారు. ఇక్కడ యేసేపు పరదేశిగా ఉన్నప్పుడు కూడా, ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా అతను కొనుక్కుంటే అతడి ద్వారా ఆ ఇల్లు వర్ధిల్లుతూ ఉన్నాడ. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండేనని అతడు చేసినంత చేతిలో యెహోవా సఫలం చేసిననియో అతడు యజమానుడు చూచినప్పుడు. అంటే ఇప్పుడు యేసేపును కొనుక్కున్నటువంటి పోతీఫరు, యేసేపును కొనుక్కున్న పోతీఫరును బట్టి ఎప్పుడైతే కొనుక్కున్నాడో, ఎప్పుడైతే యేసేపు ఆ ఇంట్లోకి ప్రవేశించాడో, ఆ ఇంట్లో ఉన్నాడో, ఇప్పుడు కొనుక్కున్న ఏం చేస్తారు? అందరం ఎక్కిస్తారు. ఏంటి పని మనిషిగా పెట్టుకుంటారు. ఇంట్లో వ్యవసాయం పనో, ఇంట్లో అంట్లు తోమడమో, ఇంట్లో పని అప్పగించడమో చేస్తారు. ఎప్పుడైతే ఈ పోతీఫర్ ఇంటికి ఈ యేసేపు వచ్చాడో, ఆ వచ్చినప్పటి నుండి అంటే ప్రారంభం నుండి కూడా, కొనుక్కున్న మొదటి దినము నుండి కూడా ఏమవుతుందంటే ఆ ఇంట్లో ప్రతి పని సఫలమవుతుందట. అంటే పంట పండుతుందట. ఆ పోతీఫర్ ఏ పని చేస్తే ఆ పనికి ప్రతిఫలం వస్తుందట. ఇలా నాకెందుకు జరుగుతున్నాయి ఇంట్లో? ఇలా నా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతకుముందు అలా లేదే, ఇప్పుడు ఇంటిలో మార్పులు వస్తున్నాయి. యేసేపు నా ఇంట్లో ఉన్నాడు కనుక, ఆ యేసేపు ఆ దేవుడు నమ్ముకున్నాడు కనుక, ఆ దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు కనుక అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసాడట. అంటే గ్రహించాడు. అంటే యేసేపును బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? మహిమపరచబడుతున్నాడు. యవనస్తుడైనా యేసేపును బట్టి దేవుడు గణపరచబడుతున్నాడా? గణపరచబడుతున్నాడు. మరి యవన బిడ్డలారా, యవన కాలంలో మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? మనల్ని బట్టి దేవుడు బాధపరచబడుతున్నాడా? ఇక్కడ యేసేపును బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. అయితే అప్పుడు యేసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను. ఇప్పుడు పోతీఫర్కి యేసేపు మీద కటాక్షం వచ్చింది, అంటే ప్రేమ వచ్చింది, దయ కలిగింది, కనికరం కలిగింది. ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడట. మరియు పరిచర్య కాదు కానీ
అతడు ఆ పోతీఫర్ ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తన కలిగినదంతా అతని చేతికి అప్పగించాడట. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో యజమాని ఎవరు? పోతీఫరు. ఇప్పుడు పోతీఫర్ చిన్న ఉద్యోగస్తుడా? రాజ సంరక్షక సైన్యాధిపతి, అంటే పెద్ద ఉద్యోగం అది. అటువంటి వ్యక్తి ఇప్పుడు తన ఇంట్లో ఎంతైతే ఆస్తి ఉందో, తన ఇంట్లో ఎంతైతే భూభాగం ఉందో, అలాగే ఎన్నైతే పశువులు ఉన్నాయో వాటన్నిటి మీద అధికారాన్ని అప్పగించాడు. ఎవరికి? యోసేపుకి. విచారణకర్తగా, అంటే విచారించడం. పనికి ఎంతమంది వెళ్తున్నారు, కూలెంత, అలాగనే ఇంట్లో సామాన్లు, ఇంట్లో ఇప్పుడు ఇల్లు మన గడవాలంటే రోజుకి ఎన్ని పనులు మన ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ఉదయం మొదలుకొని పడుకునేటంత వరకు, ఏడు వంటకి భోజనాలు, టిఫిన్కి డబ్బులు, భోజనాల డబ్బులు, ఈ బాధ్యతలన్నీ మొత్తం టోటల్గా ఇంట్లో ప్రతి పని కూడా ఇప్పుడు యోసేపుకి అప్పగించాడట. ఎవరు? పోతీఫరు. ఎందుకు అప్పగించాడు? ఇతడు నమ్మకమైన వాడు, ఇతడి వలన నా ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడు నా ఇంట్లో ప్రతి పని యోసేపుకి అప్పగిస్తే నా ఇల్లు మరింత ఆశీర్వదింపబడుతుంది అని పోతీఫరు గ్రహించి విచారణకర్తగా అప్పగించేశాడు. ఇంకా చూసినట్లయితే అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిను ఆశీర్వదించాడట. ఎప్పుడైతే యోసేపు బాధ్యతలు అప్పగించాడో ఇప్పుడు ఆ ఐగుప్తీయుడంటే పోతీఫరు ఇల్లు అంట ఆశీర్వదింపబడుతుందట. అంటే ఫలిస్తుంది. ఏ పని చేసినా రాబడి. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి. ఇది ఎవరు గ్రహించారు? పోతీఫరు గ్రహించాడు. ఇంకా యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్త మీదన కూడా ఉండదు. ఇంట్లోనేమి పొలంలోనేమి. ఆ రోజు పొలం ఎక్కువగా ఉండేది, భూభాగం ఎక్కువగా ఉండేది కనుక, జనసంఖ్య తక్కువగా ఉండేది కనుక ఆ భూభాగం బాగా పండుతూనే ఉందట. పొలంలో ఆశీర్వాదం ఉంది, ఇంట్లో ఆశీర్వాదము ఉంది. 6వ వచనం, అతను తన కలిగినంత యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. ఇంతవరకు మనము ఇప్పుడు దేని గురించి ఆలోచించలేదు. ఎవరు? పోతీఫరు. ఎంత గొప్పవాడు, ఎంత ఉద్యోగస్తుడు, తినడానికి వెళ్తున్నాడు, వచ్చేస్తుందంటే తాను ఆహారం తినడు తప్ప తనకేముందో, ఎంత ఉందో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో, ఎంత వెండి ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంత పంట పడుతుందో, ఎన్ని గరుసులో, ఎన్ని బస్తాలో, మరి లేకపోతే ఎన్ని పశువుల్లో, ఎన్ని గొర్రెలో, ఎన్ని ఒంటిలో, ఎన్ని ఎద్దులో, అవేవి పట్టించుకోవట్లేదు. మొత్తం యోసేపుకి అప్పగించారు. ఎవరు? పోతీఫరు. అంత నమ్మకత్వం యజమానికి యోసేపు మీద ఉంది. ఎవరైనా మనం నమ్మాలంటే దేవుని పిల్లగా మనం బ్రతకగలిగినట్లయితే ఏమండి, మనల్ని బట్టి ఇతరులు నమ్మగలుగుతారు. మన నమ్మకత్వాన్ని బట్టి క్రైస్తవులు అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శత్రువును ప్రేమించే తత్వం, ఇతరులని క్షమించే గుణం, తగ్గించుకునే గుణం, సాత్వికమైన గుణం, అది క్రైస్తవులను కనబడుతుంది కానీ ఇంకెక్కడ కనబడదు. అంత గొప్పవారు క్రైస్తవులు. కనుక అలాగ మారడానికి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి. యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు? బైబిల్ గ్రంథంలో 119 కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారో, బాగు చేసుకుంటారు, వారి అలవాట్లు ఎలా మార్చుకుంటారో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలంట. అంటే చదవాలి. దైవజనులు చెబుతున్నప్పుడు, సువార్తలు చెబుతున్నప్పుడు, బోధకులు చెబుతున్నప్పుడు ఆ మాటలను బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్ళి, మీటింగ్స్కి వెళ్ళి అవి అలా ఉన్నాయో లేవు అనేది ఇంటి దగ్గర పరిశీలన చేయాలి. ఈ యవనస్తులు పరిశీలన చేస్తుంది చెప్పండి. చాలామంది యవనస్తులు ఏదో అలవాటు ప్రకారంగా వెళ్తారు, రెండు పాటలు పడి బయటకు పారిపోతారు. క్రమశిక్షణ లేని పరిస్థితి, దైవ భయం లేని పరిస్థితి. 2 విషయాలు వినాలి, నేర్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, సరిచేసుకోవాలి. యేసేపును చూసినట్లయితే తనకు వచ్చిన ఆ శోధన, తనకు వచ్చినటువంటి ఆ పరిస్థితులు, ఈరోజు
ఎక్కువ మంది యవ్వన బిడ్డలు ఏమండి మనకు ఆ మధ్య కాలంలో ఈ దిశ చట్టం చాలామంది చాలామంది స్త్రీలను పాడు చేసి ఇలాంటి కార్యక్రమాలు జరగడం ద్వారా ఇంతకు మునుపు కొన్ని చట్టాలు చేశారు. అలా చేస్తే జైలు శిక్ష, అలా చేస్తే కొంత జరిమానా, ఇలా ఎన్నో పెట్టినప్పటికీ మనుషులు మారడం లేదు. మళ్ళా ఆ మరుసటి రోజు మళ్ళా పాపమే, మళ్ళా ఎక్కడో అలాంటి కార్యక్రమాలు జరగడమే. అంటే మనుషులు భయపడటం లేదా? భయపడరండి. మరి ఎక్కడ భయపడతారు? బైబిల్ని చదివితే, దేవుని దగ్గరికి వస్తే మనుషులు భయం పుడుతుంది. అలా మన పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. అప్పుడు వారు ఇలాంటి యవ్వన కాలంలో వారి కోరికలు, వారి ఇచ్ఛలను విడిచిపెడతారు. వారి జీవితాలు శుద్ధి చేయబడతాయి. ఇప్పుడు యేసేపు శుద్ధి చేయబడ్డాడు. యేసేపు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా తన యొక్క శీలాన్ని కాపాడుకుంటున్నాడు. పోతిఫరు భార్య చాలా అందగాడైనటువంటి, సౌందర్యవంతుడైనటువంటి యేసేపు కన్ను వేసిందట. యేసేపు మీద కన్ను వేసిందట. అంటే కన్ను వేయడం అంటే ఏంటి? తనని ఆశించింది, కోరిక తీర్చుకోవాలనుకుంది. ఎవరు? పోతిఫరు భార్య. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లో యజమాని తర్వాత యజమానులాగా అన్ని పనులన్నీ చేస్తున్నాడు. విచారణకర్తగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి 7వ వచనం, వాడు తర్వాత అతని యజమానుడు భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో సేవించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినంత నా చేతికి అప్పగించను, కానీ నా వశంలో తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు కూడా లేడు. అతడు ఏం చేశాడట? సేవించమంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇతడు రెడ్ సిగ్నల్ ఇస్తున్నాడు. నో, నేను అలాంటి పని చెయ్యను. ఏమంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలా, ఎంత దైవమయం ఉండాలా. ఒక తల్లి, ఒక స్త్రీ తనతో సైనించమని చెబుతున్నప్పుడు నాకు వద్దు అంటున్నాడు. అది మంచి కార్యం కాదా అంటున్నాడు. అందుకే మనకి తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి 2:22 యవ్వనుడా నీ యవ్వనేచ్ఛలు నువ్వు పారిపోము అంటే ఇక్కడ పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి యవనస్తుడు. అంటే యవనస్తులు పడిపోవడానికి ఆస్కారం ఉందా? యవనస్తులు తప్పిపోవడానికి ఆస్కారం ఉందా? ఉందనే బైబిల్ సెలవిస్తుంది. ఉందనే మనకు అర్థమవుతుంది. వాస్తవానికి మాత్రం సొలొమోను కూడా ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒకసారి మార్చదు. ఈ చదివితే ముగించుకుని దయచేసి చదివరా 2వ అధ్యాయం. నువ్వు యవనేతల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇప్పుడు నువ్వేం చేయాలంటే తిమోతి, యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. యవనస్తులకు ఎచ్చలు ఉంటాయా అంటే కోరికలు ఉంటాయి. ఈరోజు సినిమా చూస్తే సినిమాలో హీరో ఎలా చేస్తున్నాడో, హీరో ఎలా కటింగ్ చేసుకుంటున్నాడో, హీరోయిన్ ఎలా డ్రెస్సులు వేసుకుంటుందో, ఈ అమ్మగారు కూడా 11 సంవత్సరాలు వచ్చేసరికి జుత్తులు ఎరబోయడాలు, ఇదో కటింగ్. ఏమంటే కొనుబొమ్మలు, అలాగనే లిప్టిక్లు రాయడం, ఇలా రకరకాలవన్నీ ఎక్కడొస్తున్నాయి అంటే సీరియల్ చూసే కదా, సినిమాలు చూసే కదా, సెలవులు చూసే కదా. మరి మన పిల్లలు చూస్తున్నప్పుడు మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? చిన్నప్పుడే పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు గొల్ల పెడితే, ఏడిస్తే ముందు సెలవు ఇచ్చేస్తుంది ఈ అమ్మ. ఈ బాబు గారు సెలవు ఇచ్చేస్తున్నారు. ఈ చిన్నప్పటి నుండే సెలవులు ఉపయోగించడంలో పిల్లలు మనకంటే ఎక్కువ, మనకెక్కడందో మనకు తెలియదు, కానీ ఆరు మాత్రం టక 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 తీసి బారేసి చేసేటటువంటి జ్ఞానం వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు ఇలాంటివి లేవు, కానీ ఇప్పుడు మాత్రం తల్లిదండ్రుల పిల్లలకి చిన్నప్పుడే సెలవు చేస్తున్నారు. ఈ అమ్మగారి పని ఈ అమ్మ, ఈ బాబు గారి పని ఈ బాబు గారు చేసుకుంటారు. పిల్లలు పాడైపోతున్నారంటే చాలా దారుణంగా పాడైపోతున్నారు. ఇదొక ప్రాముఖ్యమైన కారణం.
గనుక తల్లిదండ్రులారా కొంచెం తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. యేసేపు పరిశుద్ధంగా జీవించడానికి కారణం అసలు చెడంటేనే ఇష్టం లేదు. యవన కాలంలో చెడంటేనే ఇష్టం లేదు. ఇక్కడ కూడా పౌలు గారు కూడా చెబుతున్నాడు, యవన కాలంలో బోల్డ్ ఉంటాయి, ఇచ్చలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, నువ్వు వాటి నుండి కొంచెం దూరంగా పారిపో, నీతి కలిగి జీవించు, విశ్వాసం కలిగి జీవించు, దేవుని ప్రేమ కలిగి జీవించు, సమాధానం వెంటాడు అని అంటున్నాడు. ఏమండి కనుక యవనస్తులు బోల్డ్ ఉంటాయి. ఇంకా ప్రసంగ గ్రంథంలో 11:9 మరి బాగా రీసెర్చ్ చేసినటువంటి సొలొమోను ఏం చెబుతున్నాడంటే ఒకసారి చూద్దాం. ఒకసారి యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోవాలి. యవనుడా యవన మందు సంతోషపడు. అంటే యవన మందు సంతోషాలు ఉంటాయా? ఉంటాయి. సంతోషపడాలని ఆలోచన పుడుతుంది. అది సంతోషపడు. యవన కాలంలో నీ హృదయము సంతుష్టిగా, అంటే తన ఎన్ని ఆలోచనలు వస్తాయో అన్ని ఆలోచనలు నెరవేర్చాలనుకుంటాడు. సంతుష్టి అంటారు దాన్ని. అంటే పూర్తిగా అనుకున్న కార్యక్రమాలను చేయడమే సంతుష్టి. అలా పుడుతుందా బుద్ధి? బుద్ధి పుడుతుంది. స్త్రీలకి పురుషులకి ఉంటుందా బుద్ధి? అలా ఉంటుందట. అలాంటి బుద్ధి ఉంటుందా? ఉంటుంది. అయితే అలా ఉండు. ఇక నీ కోరిక చొప్పున, యవన కాలంలో కోరికలు ఉంటాయి, బోల్డ్ కోరికలు వస్తాయి. నీ కోరిక ఇష్టాలు చొప్పున, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను. కొంతమంది దృష్టి, కొంతమంది అంతకుముందు యవనస్తులు ఎక్కడ మాడతాడు, తీడు మాడతాడు. అక్కడికి ఆడు ఎక్కడ మాడతాడు, తీడు ఎక్కడ మాడతాడు. ఆడు ప్యాంట్ ఆగేది, తీడు ప్యాంట్ ఆగేస్తాడు. ఆడు ప్యాంట్ సిరిగిపోయిన వేది, తీడు ప్యాంట్ సిరిగిపోయిన వేస్తాడు. ఆడు ఈ బుర్ర గిన్నె కట్టిలా చేస్తే ఈడు గిన్నె కట్టిలా చేస్తాడు. అంటే దృష్టి దేనం పడుతుంది. ఆడలాగైతే ప్రవర్తిస్తున్నాడో ఈడలా ప్రవర్తిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో హీరో శివాజీ ఒక స్త్రీల గురించి ఒక మాట అన్నాడు. మీకు అందరికి తెలిసింది, అది రాందేం కాదు, ప్రతిదీ మనం చూస్తున్నాం కనుక. అంటే స్త్రీలు అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? వస్త్రదానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది మంచిది కాదని అన్నాడు. పొరపాటున ఏదో మాట. ఇది తప్పు, అలా అనకూడదు అని పెద్ద పెద్దోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే స్త్రీలందరూ కూడా ఒక ఇది ఉంటుంది, ఏంటది, సంఘం ఉంటుంది, స్త్రీ సంఘం. ఆలోచి సపోర్ట్ చేస్తున్నారు. ఆలోచి స్త్రీల తరపున సపోర్ట్ చేస్తున్నారు. అలా అనకూడదు, అది మంచిది కాదు, ఎవరికి ఏదో మంచి మాట, అలా ఉండకూడదు, అది పద్ధతి కాదు, మరి వస్త్రధారణ బాగు లేకుండా బిహేవ్ చేయకూడదు అన్న మాట ఈరోజు పెద్ద పెద్ద అగ్ర కథానాయకులు, ఈ స్త్రీ సంఘాలు మరి వ్యతిరేకిస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని ఉండు, ఎవరిష్టం వారిది. అంటే మంచి చెప్పకూడదా? మంచి చెబితే వినని సమాజం ఈరోజు. మంచి చెబితే విందండి. కనుక దేవుని పిల్లలారా, మరి ఇలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో మనకు కనబడుతున్నాయి. అయితే ఇన్నిటిని బట్టి దేవుడు మాత్రం నువ్వు అలా నచ్చినట్లు ప్రవర్తిస్తే ఒకరోజు దానికి శిక్ష ఉంది, దానికి తీర్పు ఉంది అని ఎవరు చెప్పారు? సొలొమోను గారు. ఎందుకు చెప్పాడు? ఆయన అనుభవించాడు కనుక. ఆయన ఎంతమంది భార్యలు, 700 భార్యలు, 300 ముఖ్యమంత్రులు, ఇంకా అనేక మంది కామాతృత కలిగిన వాడు ఉంచుకుంటూ వచ్చాడు కనుక. సామెత్ర గ్రంథం చదివితే ఒక 5 అధ్యాయంలో మొత్తం అంతా రాశాడు. వేశ్యల గురించి, స్త్రీ సాంగత్యం గురించి, ఆ జరిగితే నీ పరిస్థితి ఎలా ఉంటుందని గురించి, మొత్తం నీకేమీ లేకుండా అయిపోతావు, చాలా దారుణంగా అయిపోతావు. అవి అన్నీ మనం చదివితే సమయం అవుతుంది. కానీ 5వ అధ్యాయంలో మంచి మంచి విషయాలు, 5వ అధ్యాయంలో 3వ వచనం ఉంటుంది అన్నమాట. అలాగా అది 5వ అధ్యాయం అంతా చదివితే బాగా రాశాడు, బాగా రాయించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. 5:3 వచనంలో జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి,
దానివల్ల కలుగు ఫలము ముసిడి పండంత చేదు, అది రెండొంచులు గల కత్తి అంతా వదలగలది. ముందు ఒక మాట రాశాడు, తర్వాత దాని తలగా పర్యవసనాన్ని రాస్తున్నాడు. చాలా దారుణం, తగు శిక్ష అనుభవిస్తావు, చాలా జాగ్రత్త, ఎట్టించి ఎట్టెళ్ళినా నీకే ప్రమాదం. రెండొంచులు గల కత్తి వంటిది, అది ముసిడి పండు ఉంటుందట. అది ఎంత చేదుగా ఉంటుందంటే చాలా చేదుగా ఉంటుంది. నీ పరిస్థితి కూడా అలా ఎందుకు పనికిరాకుండా పాడైపోతావు. దేన్ని బట్టి? జార స్త్రీ మాటలు వినేసి అది తేలి కారినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు నమ్మేసి నువ్వు పాపం చేయడానికి సిద్ధపడ్డావా, నీ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అలాగే దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. దాని వశంలో పడిపోతే నువ్వు చనిపోయి పాతాళానికి చేరిపోతావు. ఇంకా అవన్నీ చదివితే మరి చాలా దారుణంగా ఆ మాటలన్నీ వ్రాయబడతాయి. కనుక అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. యవన బిడ్డలారా లేదా యవనస్తులారా, అంటే ప్రతి ఒక్కరికి మాకు కాదండి, యవనస్తులు కానండి, మా ఇష్టం అండి అని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఎప్పుడు మనకు భయం పడుతుంది? దేవుని మాటలు చదివేటప్పుడు, దేవుని మాటలు వినేటప్పుడు, దేవునితో సహవాసం చేసేటప్పుడు. ఏసేపుకు భయం పుట్టిందా? భయం పుట్టింది. శరీర కోరికను తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళదు, కానీ తన వస్త్రాలు పట్టుకొని ప్రతి దినమాట ఏమండి ప్రతి దినము తనతో సేవించి మనకు కన్నేసి మాట్లాడుతుందట. అతను ఒప్పలేదట. ఎన్ని రోజులు పాపం తప్పించుకోవాలంటే ఎన్ని రోజులు, నిజంగా ఒక రోజు కాకుండా ఒక రోజైనా మనసు మారిపోవాలి. కానీ మనసు మారలే. వేసేపు ఎంత మంచి దేవుని బిడ్డ, ఎంత మంచి కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత చక్కగా తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అసలు ఒప్పుకోలేదట. ఒకసారి చూద్దాం మాట 9వ వచనం. నీవు అతని భార్య అయినందుకు నేను తప్ప మరి దేని నాకు అప్పగప్పగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనను. అమ్మా, ఇది దేవునికి అయిష్టమైన కార్యం, ఇది ఘోరమైన దుష్కార్యం, ఇది మంచి పని కాదు, ఘోరమైన దుష్కార్యం. కనుక నేను దేవునికి విరోధంగా పాపం చేస్తాను అని తన యజమాని భార్యతో అంటే ఆమె ఆగట్లేదు. ఫోన్లో మంచికో చెట్టుకు అన్నాడని అనట్లేదు. దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుతుందట. దినదినము రోజు రోజుకి ఎక్కువైపోతుందట. అప్పుడు ఒకరోజు ఎవరు లేని సమయంలో అతను వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు అతడు ఆ వస్త్రాన్ని విరిచేసి పారిపోయినట్టు మనం ఇక్కడ చూడగలం. తర్వాత మరలా తిరిగి రివర్స్ మాట్లాడుతూ అందరినీ పిలిచి అతడే ఆ ఎవ్రీడే నాతో పాపం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ తన యజమాని వచ్చిన తర్వాత తన యజమానితో చెప్పినప్పుడు అతను కోపగించుకొని అతన్ని చెరసాల వేసి బంధించినట్టు మనము చూడగలం. అంటే ఎక్కడ కూడా ఏసేపు మంచిగా వెళ్తే మైనస్ జరిగినట్టు మనకు కనబడుతుంది, నష్టం వచ్చింది. అక్కడ మంచిగా వెళ్తే అక్కడ నష్టం జరిగింది. ఇప్పుడు మనలో చెరసాలలో ఆ చెరసాల అధిపతి మనసు మారేటట్టు దేవుడు చేసి అక్కడ కూడా అధికారం మాత్రం దేవుడు యేసేపుకే ఇచ్చాడు. అంటే మనం నీతిగా నిజాయితీగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఒకరోజు దేవుడు మేలు చేస్తాడు. ఒకరోజు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా దేవుడిని గొప్ప చేస్తాడు, దేవుడిని నిన్ను హెచ్చిస్తాడు, దేవుడిని ఘనతని ఇస్తాడు. అలాంటిది యేసేపు చరిత్రలో మనకు కనబడుతుంది. ఎందుకని కనబడుతుంది? పాపమును అసహించుకున్నాడు కనుక. దేవుని దృష్టిలో పాపం చేయకుండా నేను నిలబడాలి, ఉండాలి అని అనుకున్నాడు కనుక దేవుడు ఎప్పటికప్పుడు అతనికి సెక్యూరిటీగా ఉంటున్నాడు. దేవుడు ఎప్పటికప్పుడు అతనికి అధికారం ఇస్తున్నాడు. దేవుడు ఎప్పటికప్పుడు అతన్ని గొప్ప చేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, సహోదరులారా, యవన బిడ్డలారా, యవన కాలంలో మరి ఈ శరీరేచ్ఛలు, ఈ కోరికలు ఎన్నో ఉంటాయి. కానీ ఎప్పుడు మనం వాటిని విడిచిపెట్టగలం? సమయం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రార్థనలో గడపడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా మనము ఇలాంటి కార్యక్రమాలకి దూరం అవ్వగలము. అలాంటి కార్యక్రమాలకు మనకి అవకాశం వచ్చినప్పటికీ ఇది భయం, ఇది చేస్తే నరకానికి వెళ్ళిపోతామేమో, దేవుని దృష్టిలో నేను ఘోరమైన దుష్కార్యం చేసిన వాడిని అవుతానేమో అని భయం మనకు పుడుతుంది. సరిచేయబడతాం. అలాగున యవన బిడ్డలు, అలాగున తల్లిదండ్రులు పిల్లల్ని నడిపించేటట్టు సిద్ధపడినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని గొప్ప చేస్తాడని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.